మేము గడుపుతే ప్రభా 1000 దినాలతో పాటు సమానం. ప్రభా నిన్ను ఎప్పుడు స్తుతిద్దామా, ఎప్పుడు మహిమపడతామని దొరికిన ప్రతి సమయంలో నీ బిడ్డలను స్తుతిస్తున్నాను. సాయంకాలమున సంఘముతో కూడి సహవాసంలో ప్రభా నేను మహిమపరచడానికి కూడా వచ్చారు. ప్రభా నీ వాక్యం అంటుంది, ఎక్కడైతే 2 లేదా 3 ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నావు నా తండ్రి. ఇదిగో ఈ ప్రజల మధ్యలో మా ప్రార్థన ఈ కుటుంబీ మధ్యలో ఈ సాయంకాల సహవాస ప్రార్థన మందిరంలో ప్రభా మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను నా తండ్రి. నీకు వందనాలు ప్రభా. ప్రార్థన చేయనప్పుడు ఆత్మతో సత్యముతో ప్రార్థన చేయవాలని నీ వాక్యం ఉంది. ఆరాధన చేయనప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయవాలని ఉంది ప్రభా. ఆయా సత్య స్వరూపీయుడు నా ప్రభా నీకు స్తోత్రములు నా తండ్రి ప్రభా. ఆయా నా తండ్రి నీ వాక్యము 2 కట్టుము కలిగినది నా తండ్రి ప్రభా. అది ప్రాణమును శరీరాన్ని ప్రభా ఎప్పటికీ దూరపరుస్తుంది. లోకానికి ప్రభా ఆత్మీయ జీవితానికి ఎప్పుడు దూరంగా ఉంచుతుంది నా తండ్రి. ఆయా ఇదిలో కూడిన నీతి మంతులైన నీ బిడ్డలు ప్రభా, ఆయా కూడి ఉన్న స్త్రీలను ప్రభా, అయా నీ నీతియుక్తమైన మాటల్లో సన్నిధిలో ఎప్పుడు నువ్వు నడిపించమని ప్రార్థిస్తున్నాను. లోకము నుండి మమ్మల్ని దూరపరచండి, పాపము నుండి మమ్మల్ని దూరపరచండి, శాపము నుండి మమ్మల్ని దూరపరచండి, రోగము నుండి ప్రభా కన్నీళ్ళ నుండి బాధల నుండి మమ్మల్ని దూరపరిచి సమాధానమైన నీ సన్నిధిలో ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. కూడిన బిడ్డలను వస్తున్న బిడ్డలను రప్పించండి. మేమందరము కలిసి 10 నిమిషాలు ప్రభావం ఆరాధన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసే ప్రతి మనవులో, ఆరాధన చేసే ప్రతి ప్రార్థనలో ప్రభావ వాక్యములో అయా మీరే ముందు మహిమపరచబడమని ప్రార్థిస్తూ త్వరలో రానయ్యున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే 2-3 పాస్టరు ఎవరైనా ఇక్కడ ప్రార్థనలు ఇచ్చేస్తే అక్కడ ప్రార్థనలు జరగదు అంటే గట్టిగా ప్రార్థనలు రాదు. పాస్టర్లు అక్కడ నుంచి ప్రార్థన చేస్తేనే గట్టిగా ప్రార్థనలు వస్తాయి. సో నాకు అలాంటి ఫీలింగ్ పొజిషన్స్ ఏం లేవు కనుక ప్రతి ఒక్కరు వాక్యం చెప్పవచ్చు, ప్రతి ఒక్కరు పాటలు పాడవచ్చు, ప్రతి ఒక్కరు ఆరాధన చేయవచ్చు. కానీ ఒకటి చెప్తాను, వాక్యం ఎవరైనా చెప్పవచ్చు, కానీ సిద్ధపాటు మనసు ఉండాలి, సిద్ధపాటు జీవితం ఉండాలి, సాక్ష్యము ఉండాలి. అలా అని చెప్పేసి మనం అందరం పాపలు నాకు తెలిసి వాక్యము చెప్తుంది. కానీ సిద్ధపాటు మనసు చేద్దాం. మనం ఎప్పుడైతే సిద్ధపడతామో దేవుడి దగ్గర అడుగుతావు తప్ప నేను కూడా నీ మాటలు పంచుకోవాలనుకుంటున్నాను, ఇష్టపడుతున్నాను, నన్ను వాడుకొని ప్రార్థన చేస్తాను, దేవుడి సన్నిధిలో గడుపుతాము, దేవుడితో మాట్లాడతాము. అప్పుడు దేవుడు తను మాట్లాడే కొన్ని వాక్యాలు మనకు బయలుపరిచి మనకు నడిపించినప్పుడు మనము వాక్యము పంచుకోవచ్చు. ఆమేన్. సో అలాంటి హృదయం కలిగిన వారు ఎవరున్నాము కూడా మన సంఘంలో ఆపర్చునిటీస్ ఉంటుంది, అందరూ ఎదగవచ్చు, అందరూ నేర్చుకోవచ్చు. సో రాజ్ కుమార్ మీ అందరితో మన అందరితో వాక్యం చెప్తాడు. మనం విందాము, బలపరచబడదాము, ప్రార్థన కూడా చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ఇచ్చిన సమయాన్ని దేవుని పొందనాడు. హల్లెలూయా. వాక్యం వచ్చేసి గాడ్ ప్రామిస్, దేవుని ఒక వాగ్దానాలు. మనము ఏ విధంగా దేవుని దాంట్లో నమ్ముకున్న తర్వాత మనం ఏ విధంగా హెచ్చించబడాలి, మనుషుల నుంచి హెచ్చించబడాలా లేకపోతే దేవుడి నుంచి హెచ్చించబడాలా మనం చూసుకున్నాము. దానికన్నా ముందు 2 మాటలు వాక్యం చెప్పే ముందు 2 మాటలు దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. హెచ్చించబడడం అంటే ఏంటి? హెచ్చించబడాలి అనుకోవడం. మనం ఎక్కడైనా వెళ్ళిన తర్వాత మనం ఎవరి దగ్గరైనా కొన్ని సంవత్సరాలు లేకపోతే ఎక్కడైనా కొన్ని దినాలు ఉన్నప్పుడు మనం ఏం ఆశిస్తాము? హెచ్చించబడాలని ఆశిస్తాము. ఎవరి దగ్గర అయినా మన దేవుడు నమ్ముకున్న తర్వాత మన జీవితం మన ఇంప్రూవ్మెంట్ ఉండాలి. మనం ఏమై ఉండాలి? హెచ్చించబడాలి. హెచ్చించబడడం అంటే ఆశీర్వదించబడడం. హల్లెలూయా. హల్లెలూయా. హెచ్చించబడాలి అంటే మనుషులు కాదు, లేకపోతే ఎదుటి వాళ్ళ గురించి కాదు, కానీ మళ్ళీ మనం ఎక్కడ వెతికి తీసుకోవాలి. హెచ్చించబడడం అంటే కేవలం మన తండ్రి అయిన యెహోవా మాత్రమే హెచ్చించబడితే మాత్రమే మనం హెచ్చించబడగలము. హల్లెలూయా. హల్లెలూయా. హెచ్చించబడము అంటే సాధారణంగా చాలామంది చాలా విధాలుగా అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే నన్ను ఆయన హెచ్చించట్లేదు, ఆయన పొగడట్లేదు, నన్ను పొగడట్లేదు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం నిజమైన హెచ్చించబడము మన
ఎందుకు హెచ్చించబడతాము, దేవుని కన్నులకి మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనం హెచ్చించబడతాం అనేది మనం ఒకసారి చూసుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 5:6. హల్లెలూయా. హెచ్చించబడడం అంటే అంత ఈజీగా కాదు. మనం ప్రార్థన చేయగానే మనకు అంత ఆశీర్వాదం కలగాలి, లేకపోతే మనం ప్రార్థన చేయగానే అన్ని విధాలుగా జరగాలంటే అన్ని జరుగుతారా? మన విశ్వాసం బట్టి జరుగుతుంది. హల్లెలూయా. చాలామంది ఏదైనా కోరుకున్నప్పుడు, ఏదైనా చేసినప్పుడు ఊరికనే వెంటనే రెస్పాండ్ అవ్వాలి, హెచ్చించబడాలి అంటే కాదు. అక్కడ తగిన సమయం అంటే దాని ఒక సమయం ఉంటుంది, దాని యొక్క ప్రోటోకాల్ ప్రొసీజర్ ఉంటుంది. మనం అడిగినల్లా ఇస్తాడు దేవుడు, ఇవ్వడం కాదు. దేవుడు మన ప్రార్థన మొరను ఆలకించేవాడు. ఆయన మనకు అన్నీ ఇస్తాడు, కానీ తగిన సమయమందు మనకిస్తాడు. హల్లెలూయా. మనం హెచ్చించబడాలంటే తగిన సమయమందు మనము ఆగాలి. మనం హెచ్చించబడాలంటే మనకు లోబడి, అక్కడ ఒక మాట ఉంటుంది, దీన మనసు కలిగి ఉండాలి. మనం దీన మనసు కలిగి ఆయన కొరకు మనం వెయిట్ చేసి చేస్తూ ఆయన కోసం మనము ఎప్పుడైతే వెయిట్ చేసి ఆయన ప్రార్థనగా ఇష్టలుగా ఉంటామో అప్పుడు మాత్రం మనం హెచ్చించబడగలుగుతాము. హల్లెలూయా. అయితే హెచ్చించబడడం గురించి నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఎందుకు మిగతా వాళ్ళంతా హెచ్చించబడుతున్నారు, మనం ఎందుకు హెచ్చించబడలేకపోతున్నామని. ఎందుకంటే బైబిల్లో కూడా నేను ఏం చెప్పాలనుకున్నాను, బైబిల్లో ఎంతోమంది చాలామంది హెచ్చించబడ్డారు, కానీ నేను కొంతమంది గురించి చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు ఏమై ఉన్నారు, ముందు పోయిన కాలంలో ఏమై ఉన్నారు, తగిన కాలంలో ఏమై ఉన్నారు. కాబట్టి హెచ్చించబడడం అంటే మన ప్రవర్తనను బట్టి దేవునికి ఎవరినైనా హెచ్చించగలుగుతాడు. దేవుడు ఇతను గొప్పవాడు, ఇతను పేదవాడు, లేకపోతే ఇతను నమ్ముకున్నాడు, ఇతను నమ్ముకోలేదు అని దేవునికి ఉంటుంది. దేవుడు మనం అందరము ఆయనకి సమానమే. దేవుడు ఎవరినైనా ఇష్టపడి ఒక మనిషిని హెచ్చించాలనుకుంటే ఆయన ఏ విధంగా హెచ్చిస్తాడు. ఇందాక మనం వాక్యం చూస్తున్నాము, ఆయన తగిన సమయం ముందు ఎవరినైనా, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకన్నా గొప్పవాళ్ళు ఉండొచ్చు, నాకన్నా పేదవాళ్ళు ఉండొచ్చు, కానీ ఆయనకే దేవుడు ఎన్నుకోవాలనుకుంటే దేవుడు ఆయన ఏం చేస్తాడు, ఎన్నుకొని హెచ్చిస్తాడు. హల్లెలూయా. అట్లా అని మన అందరినీ దేవుడు హెచ్చిస్తున్నాడు. అందుకనే ఇక్కడ దేవుడు ప్రామిస్ చేశాడు ఏమని, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం బైబిల్లో కొంతమంది చూస్తున్నాము. సమయలు ఆయన ఏమో హెచ్చించబడ్డాడు. ఏ విధంగా? తన చిన్న వయసులోనే దేవునికి ఇష్టడు వలె ఉండి, దేవుని ముందు దీన మనసు కలిగి, హంబుల్గా కలిగి, దేవునికి చాలా ప్రియమైన కుమారుడు వలె ఉండి, ఆయనకి దేవుడు ఏం చేశాడు, తగిన సమయమందు ఆయనని హెచ్చించాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు నన్ను కూడా సమయాల వలె మనం కూడా హెచ్చించగలుగుతాడు. మనం ఎప్పుడైతే ఆయనకి లోబడి కృతజ్ఞతలు కలిగి ఆయన స్తుతించి ఆయన మహిమపరిచినప్పుడు, మన విధేయత ఆయనకి నచ్చినప్పుడు, మనం చేసే ప్రవర్తన నచ్చినప్పుడు, దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన తగిన సమయమందు మనం దీవిస్తాడు, హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చాలా మంది అనుకుంటారు, మేము దేవుడిని నమ్ముకున్నాం కదా, హెచ్చించబడాలి, మేము కూడా దేవుళ్ళలాగా ఎదుగుతున్నాం కదా, హెచ్చించబడాలి, ఎక్కడి నుండి వస్తుంది అని ఆలోచన చేస్తూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు అనుకుంటాను, ప్రభు నేను నమ్ముకున్నాను, మేము దేవుని నమ్ముకున్న బిడ్డలు నమ్ముకున్నాం, కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా అంత 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 రేంజ్లో ఉంటున్నారు, అంత దీవించబడుతున్నారు, మేము ఎందుకు దీవించబడలేకపోతున్నాము అని నాకు కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వస్తూ ఉండే. అందుకని నేను పొద్దున చదువుతున్నప్పుడు నాకు ఇదే క్వశ్చన్ వచ్చి నేను చదువుతామంటే బైబిల్లో ఒక్కొక్కరిని చదువుతామంటే నాకు దేవుడు నాకు ఒక క్లారిటీ ఇచ్చాడు. హల్లెలూయా. అదేవిధంగా కీర్తనలు 75:5-7 వచనాలుగా చూస్తున్నాను. హెచ్చించబడడం అంటే అది తూర్పు నుండి పడవ నుండి కాదు, కానీ దేవుడిచ్చు అక్కడికి వెళ్ళే వస్తుంది. 75:5-6-7 5-6-7 75 దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒక
హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి రాదు హెచ్చించబడడం అంటే ఎక్కడి నుంచి రాదు మనం అనుకుంటాం. రాజుల దగ్గర నుంచో, లేకపోతే ఇండియన్ దగ్గర నుంచో, లేకపోతే తూర్పా ఎడమన అటు ఇట వెనకన ముందా అని కాదు. దేవుడు ఎవరినైతే హెచ్చించాలనుకుంటాడో వాళ్ళని మాత్రమే హెచ్చించగలుగుతాడు. సమయాన్ని ఏం చేశాడు? సమయాన్ని ఎంచుకున్నాడు దేవుడు ఆయన హెచ్చించాలని. చిన్న వయసులోనే ఆయన ఎంచుకొని దేవుడు ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ మాట చెప్తున్నాడు. పడవ నుండి ఆయనను ఒకసారి మాట్లాడుకోవాలి. మన కీర్తన 75:5-6 తూర్పు నుండి ఆయనను, పడమటి నుండి ఆయనను, అరణ్యము నుండి ఆయనను హెచ్చు కలగదు. దేవుడే తీర్పిచ్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. హల్లెలూయా. ఎవరైతే ఆయనకు విధేయత వినయాన్ని కలిగి ఉంటారో వాళ్ళని మాత్రమే హెచ్చించగలుగుతాడు. ఎవరైతే తనను తాను ఇష్టంగా ఉండి ఆయన తాను ఎవరైతే పొగుడుకుంటారో నేను గొప్ప, నేను గొప్ప, నేను ఇది, నేను అది అనుకున్న వాళ్ళకి ఆయన ఎవరినైనా అహంకారం ఉన్న వారికి తగ్గించగలుగుతాడు, అహంకారం లేని వారికి తగ్గించగలుగుతాడు. ఆయనకు ఎవరైతే ఆయన కనిపిస్తారో, ఆయనకు ఇష్టంగా కనిపిస్తారో వాళ్ళని మాత్రం ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు. ఇప్పుడు ఎవరైనా మన దాంట్లో ఇప్పుడు ఎవరైనా మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగా మాట్లాడతారు. అదే వాళ్ళు ఏమైనా చెడుగా మాట్లాడి ఇష్టమైనట్టు మాట్లాడితే మనం వాళ్ళ దగ్గర పోతామా? దేవుడు కూడా అంతే. దేవుడి కన్నులకి ఎవరైతే ఇష్టంగా ఉంటారో, ఎవరైతే ఆయన కార్యాలు చేయగలుగుతాడు, ఇతను నాకు నా కుమారుడు నాకు వినగలుగుతాడు, ఎవరికైతే ఎన్నుకుంటాడో ఆయన ఎవరైనా ఎన్నుకోగలుగుతాడు. ఇతని దగ్గర డబ్బు ఉందా, లేకపోతే ధనం ఉందా, దేవుడికి క్వాలిఫికేషన్ అవసరం లేదు. దేవుడు వాడుకోవడానికి చదువుకోవాల్సిన అవసరం లేదు. దేవుని పని చేయడానికి ఆయన జ్ఞాని అవసరం లేదు. దేవునికి పని చేయడానికి ఆయన ఇంకేదో అవసరం లేదు. దేవుని వాక్యానికి ఎవరైనా చెప్పవచ్చు, దేవునికి కార్యాలు చేయడానికి ఎవరైనా చేయొచ్చు. ఆయన ఎవరు ఎంచుకుంటారో ఆయన మహిమపరచడానికి ఎవరైనా ఆయన మహిమపరచడానికి, మన మహిమ కాదు కానీ ఆయనకు మాత్రం మహిమపరచడానికి ఆయన ఎవరైనా హెచ్చించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనం ఇంకో వచనాలు చూసుకున్నాము. ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది ఏంటంటే హెచ్చించబడడం అంటే ఎడారి నుంచి కాదు, తూర్పు నుంచి కాదు, పడవ నుంచి కాదు, లేకపోతే ఎవరి నుంచి కాదు. ఆయన ఎవరిని తలుచుకుంటే వాళ్ళని హెచ్చించగలుగుతాడు, ఎవరిని తలుచుకుంటే వాళ్ళని తగ్గించగలుగుతాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన మనల్ని ఎప్పుడు ఉండాలని మనం అనుకోవాలి. హల్లెలూయా. అలాగే మొదటి సమయాలు 2:7-8 యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమి ఇస్తాడు? ఏమి లేని వాడుకు ఐశ్వర్యం ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడు? మనం ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయన కృష్ణుల వలె ఉంటామో, లేకపోతే మనం ఆయన తలుచుకుంటే చాలండి, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. కానీ మనం ఏం చేయాలంటే ఆయన పైన విశ్వాసం ఉంచాలి, మనం ఆయనకి నమ్మాలి, ఆయన వాగ్దానాన్ని నమ్మాలి. నేను చెప్తున్నాను ఎందుకు ఇదంటే, ఇది వాగ్దానాలు, ఇది మనం నమ్మాలి. మన జీవితంలో మన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన మనల్ని హెచ్చిస్తాడు అనుకుంటామో మనకు ఆటోమేటిక్గా ఐశ్వర్యము, ధనమును ఆయన ఇస్తాడు. మన దారిద్ర్యం తీసుకోవాడు యెహోవా. హల్లెలూయా. చాలామంది కూడా నాకేం లేదు. మనకెందుకు లేదు? మనం ఒకటి గ్రహించాలి ఏంటంటే మన తండ్రి అయిన దేవుడు మనకు చాలా శక్తిమంతుడు, ఆయన దగ్గర అన్నీ ఉంది. హల్లెలూయా. మనం ఎవరిని సృష్టిస్తున్నాము, ఎవరిని మహిమపరుస్తున్నాము అనేది మనము మర్చిపోకూడదు. మనం ఎవరితో ఉన్నామని మర్చిపోకూడదు. మన తండ్రి ఎటువంటి వాడినైనా హెచ్చించగలుగుతాడు. దరిద్రం ఉన్న వాడికి ఐశ్వర్యం ఇస్తాడు, ధనముని ఇస్తాడు. అలాగే కుంగి ఉన్న వాడిని లేవనెత్తువాడు. హల్లెలూయా. మనము ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనము కృంగిపోకూడదు. ఎటువంటి ఇబ్బంది కలిగినా మనం కృంగిపోకూడదు. అది ఎటువంటి కాలాలైనా ఏదైనా. ఒకప్పుడు దావీదు దగ్గర ఏమీ లేదు. ఒకప్పుడు ఏముండే, ఒక కాలంప్పుడు దావీదు గొర్రెలు కాపరి ఉండే. ఏమై ఉండే? గొర్రెలు కాపరి. కానీ ఒక సీజన్లో మళ్ళీ ఏమైండు? ఇంకొక కాలంలో ఏమైండు? ఒక రాజుగా చేశాడు దేవుడు. దావీదుని ఏం చేశాడు? హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడు దావీదుని? దావీదు ఆయన చిన్ననాటి వయసులో దేవునికి ఇష్టం వల్లే దేవునికి మహిమపరిచాడు. దేవుని మహిమకి ఇంకా మహిమపరిచాడు. హల్లెలూయా. దావీదుకి మనకు తెలుసా దేవుడు నన్ను హెచ్చిస్తాడు? దావీదు ఊహించినాడా నేను ఒక రాజుగా అవుతానని? తను నాకు కలగన్నాడా? కలగలేదు. కానీ ఈరోజు నువ్వు నేను కూడా దావీదు వల్లే ఉన్నాము. దావీదు వల్లే మనము ఒకప్పుడు మనలో ఏం లేకుండా ఉన్నాము. కానీ దావీదు వల్లే మనం ఉన్నప్పుడు దేవుడు మనం ఆలోచన చేసే కన్నా మన ఆలోచనకి ఎక్కువగా మనం హెచ్చిస్తాడు. హల్లెలూయా. దావీదు ఒక్కడే కాదు, దావీదుతో దేవుడు మాట్లాడింది, మనతో కూడా మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది,
నేను పితరులతో చేసిన వాగ్దానం మీతో కూడా నేను చేసి ఉన్నానని. హల్లెలూయా. కాబట్టి దావీదుని దేవుడు ఏ విధంగా అయితే తనని హెచ్చించాడో అలాగే మనం కూడా హెచ్చిస్తాడు. బైబిల్లో చాలా మందిని దేవుడు హెచ్చించాడు. మనం చూస్తూ ఉంటే ఒకసారి ఎస్తర్ రాణి చూస్తున్నాం. ఎస్తర్ రాణి 2:17. దానికన్నా ముందు సమూయేలు గ్రంథము 16:12 దావీదు గురించి చూసుకున్నాం. ఒకసారి మొదటి సమూయేలు 16:12. అతడు వారిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ములు తీసి వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకం చేసెను. హల్లెలూయా. ఎక్కడ గొర్రెలు కాపరి, ఎక్కడ అభిషేకం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు దావీదు. మనం కూడా మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవునికి లోబడి దేవుని అంగీకరించి దేవునికి మనము ఇష్టల వల్లే ఉంటామో మనం కూడా మన జీవితంలో దావీదులాగా మనము ఆశీర్వాదం చూడగలుగుతాము. హల్లెలూయా. కానీ విచిత్రం ఏంటంటే ఆ కాలంలో ఆయన అభిషేకించాడు. ఈ కాలంలో మన ద్వారా మన దేశం కూడా మార్చగలుగుతాడు దేవుడు. హల్లెలూయా. ఏదైనా చేయగలుగుతాడు. ఆ రోజు అప్పుడు అవసరం ఉండే దేవుడు దావీదు రాజులాగా చేయాలనుకున్నాడు. ఈరోజు మనకు ఏ అవసరం ఉందో దేవుడు మన ద్వారా ఏ కార్యాలు చేయాలనుకుంటున్నాడు. రాజే చేయాల్సిన అవసరం లేదు. మన ద్వారా ఎదుటి వారికి మేలు కలుగుతుంది. మన ద్వారా ఎదుటి వారికి దేవుని కార్యాలు జరుగుతుందంటే మనల్ని ఏ విధంగా వాడుకోగలుగుతాడు. కానీ మనము తగ్గించుకోకూడదు. మేము ఆదివారం వస్తున్నాం కదా దేవుని దాంట్లో, మేము వాక్యం వింటున్నాం కదా అంటే మనం దేవునికి ఆయనకి లోపడి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకు ఆయన మనతో మాట్లాడతాడు. మనకు ఆయన కార్యాలు ఏం చేయాలో మనకు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఎస్తర్ రాణి తన జీవితంలో తను కూడా వాక్యం చెప్పకుండా తన గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎస్తర్ రాణి తన జీవితంలో తను ఎప్పుడు ఊహించలేదు. ఎస్తర్ రాణి ఎవరు? తల్లిదండ్రులు పోగొట్టుకున్న ఒక అనాథ పిల్ల. తన పెద్దనాయన తనను పెంచుకుంటాడు. కానీ ఎస్తర్ రాణి ఎప్పుడు అనుకోలేదు తను ఒక రాణి అవుతానని. ఒక అన్నప్పుడు కూడా ఒక కాలంలో ఆమె ఏముండే, ఏమీ లేవు, ఒక అనాథ ఉండే. అందరూ ఆమెను అంటుండే ఈమె అనాథ, ఈమెను ఎవరు పెళ్లి చేసుకుంటారని వాళ్ళ పెద్దనాయనకు. కానీ దేవుడి కళ్ళకు ఆమె ఏమై ఉన్నది, ఇష్టలై ఉన్నది. వాళ్ళు అనాథనా లేకపోతే వాళ్ళు ఇంకోరా కాదు. దేవుని కళ్ళకు ఎవరైతే ఆయన ఒకటి, ఆయన ఎవరినైనా హెచ్చించగలుగుతాడు. ఆయన ఎవరిని ఇష్టపడతాడో, ఆయన ఎవరిని ఆయన కార్యాలు చేయాలనుకుంటాడో, ఆయన ఈ మనిషి ద్వారా నాకు నా మహిమ కనబడాలంటే వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. ఆయన ఏ స్థాయిలో తీసుకోగలుగుతాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా మనము మన సమస్య వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదు. ఆ సమస్యలు వచ్చినప్పుడు నేను ఇదే అనుకొని మనము భయపడకూడదు. ఒకటి నమ్మాలి ఏంటంటే సర్వశక్తి మంత్రులు మన వెనక ఉన్నాడు. సర్వశక్తి మంత్రులు మన పట్ల ఉన్నాడు. ఎస్తర్ రాణి తను ఎప్పుడు అనుకోలేదు. కానీ స్త్రీలో తను చాలా గొప్ప స్త్రీ. హల్లెలూయా. తను ఎప్పుడు రాజు చూస్తే ఎన్ని చూడకపోతే నా తండ్రి నాకు వివాహం చేస్తే చాలా అనుకుంటాను. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో వాళ్ళు వస్తారా, వీళ్ళు వస్తారా, లేకపోతే వాళ్ళు చూస్తారా, వీళ్ళు చూస్తారా అని కాదు నాకు కావాల్సింది. మన తండ్రి నేను దేవుడికి మనం ఇష్టంలో ఉన్నామా, ఆయన మొదటి వివాహం చేసుకోవాలి అన్నట్టు ఆమె పెద్ద ఫోకస్ చేయదు. కానీ ఆటోమేటిక్గా రాజు తనని వివాహం చేసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాజు అక్కడ చేసుకోవడం కాదు, కానీ తండ్రి అయిన దేవుడు తన మీద ఎస్తర్ రాణి మీద స్త్రీ మీద రాణి మీద అభిషేకం ఉంది కాబట్టి ఆయన హెచ్చించాలనుకున్నాడు. ఆమెని ఒక రాణిగా చేసి యూదులను ఆమె రక్షించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ద్వారా చాలా కార్యాలు వాళ్ళ ప్రజలకి ఆమె చేసింది. హల్లెలూయా. ఒకసారి మనం చదువుకున్నాం ఎస్తర్ రాణి. ఎస్తరు 2:17. హల్లెలూయా. తను అనుకోలేదు. తను చిన్నగా ఉన్నప్పటి నుంచే తను అనుకోలేదు నేను రాణి అవుతాను, నేను ఇదవుతాను, నా దేవుడు నాకు ఇది చేస్తాను అనుకోలేదు. కానీ నేను దేవుడు నమ్ముకుంటే నాకు ఏదైనా చేయగలుగుతానని నాకు తెలుసు. తన పెద్దనాన్నలు ప్రార్థన చేయడం ఆమెకు నేర్పించారు. వాళ్ళ దగ్గర నుంచి తను నేర్చుకుంది. ఈరోజు నేను కూడా గౌరవ ద్వారా మనం నేర్చుకున్నాం. దేవుని నమ్ముకున్నాము. కానీ మనం నమ్ముకున్నాం సరే, కానీ దేవుని వాగ్దానం మనకు తెలుసా? దేవుని వాగ్దానాలు దేవుడు మనకు హెచ్చిస్తారని మనకు తెలుసా? దేవుడు మనకు ఒక
స్థాయిలో తీసుకుపోతారని మనకు తెలుసు. ఆయన అభిషేకం మన మీద ఉందని మనం తెలుసుకోవాలి. మనము ఎప్పుడైతే మన అభిషేకం మనం తెలుసుకుంటామో ఆయన మనల్ని హెచ్చించాడు. మనుషుల దగ్గర నుంచి మనం హెచ్చించబడాలనుకుంటే ఈరోజు మనము దేవుని స్థాయిలో లోకైక స్థాయిలో మనం ఉండవచ్చేమో, కానీ దేవుని స్థాయి అంటే మనం దేవుని స్థాయిలో అవలేం, కానీ దేవుని ఒక మహిమ మనం చేయగలుగుతాము. హల్లెలూయా. మనం ఇందాక చూసుకున్నాము. అలాగే ఎస్తేర్ రాణి తను ఎప్పుడు ఊహించలేదేమో నాకు తెలిసి. ఎందుకంటే తన ఒక పెదనాలు చేసిన ప్రార్థన ఆమె చూసి తన జీవితాన్ని ఆమె విధేయతని అలాగే ఆ ప్రార్థన తను సాగించింది కాబట్టి దేవుని తన విషయాలని దేవుని కలుచూపులు ఆమె మీదకి వచ్చింది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నేను ఒక ఎస్తేర్ రాణి వలె, ఒక సమయం వలె, ఒక దావీదు వలె మన ఒక జీవితం మనం తగ్గించుకొని అనుదినం ఆయనను మహిమపరుస్తూ ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయనని మనం ప్రార్థన చేస్తూ ఆయన కొన్ని ఇష్టంలో ఉండి ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రభా వీళ్ళందరినీ నువ్వు దీవించావు, నన్ను కూడా దీవించు ప్రభా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ద్వారా మనకు ఎదుటి వాళ్ళు మనం మార్చగలుగుతాము. మన ద్వారా దేవుడు మన ద్వారా ఏదైనా పరీక్ష అనుకుంటున్నాడో మనకు తెలియదు, కానీ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాము. వాళ్ళనే కాదు దీవించడం, మనకు కూడా హెచ్చించగలుగుతాడు. హెచ్చింపు అనేది ఇందాక మనం చూసుకున్నాము. పల్మర్ నుండి కానీ, లేకపోతే ఎదుటి వాక్యత నుంచి కానీ, లేకపోతే ఎడారి నుంచి కానీ, లేకపోతే ఇంకెవరు ప్రార్థన చేస్తే రాదు కానీ ఆశీర్వాదం కోసం మనం ప్రార్థన చేస్తే, కానీ మనము నమ్ముకున్న తర్వాత మనం దాన్ని వెతుకోవడం మనం మొదలుపెట్టాలి. హల్లెలూయా. దావీదు కూడా అదే అనుకున్నాడు. ఆయన శృతించాడు, ఒకనొక సమయంలో ఆయన రాజు అయిపోయాడు. ఎస్తేర్ రాణిలో తను దేవుని శృతించింది, ఒకనొక సమయంలో రాణి అయిపోయింది. సమయం కూడా తను దేవుని శృతించాడు, తను కూడా ఒక ప్రవక్త లెక్క అయ్యాడు, ఒక రాజు లెక్క అయ్యాడు. హల్లెలూయా. అలాగే యోసేపు కూడా తన జీవితం తను ఎప్పుడు ఊహించలేదు. సొంత అన్నతమ్ములే తనని ఇట్లా అమ్మేస్తారని అనుకోలేదు తను, కానీ అయినప్పుడు కూడా తన సిచ్యువేషన్లో తను దేవునికి ఎక్కడ దూషించలేదు, దేవునికి ఎక్కడ అవిధేయంగా ఉండలేదు. కానీ తనకు తెలుసు తను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి మంతుడని, తనకు తెలుసు తను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని. అలాగే ఇందాక మనం స్టార్టింగ్లో చూసుకున్నాము, హెచ్చించబడాలంటే వెంటనే రాదు, తగిన సమయం అందు. వీళ్ళంతా వీళ్ళ జీవితంలో ఒక ప్రాసెస్ చూశారు. దావీదు కూడా చాలా సంవత్సరాలు గొర్రెలు కాపరి అయి చాలా సంవత్సరాలు ఉండి తర్వాత ఆయనని అభిషేకించబడ్డారు. ఎస్తేర్ రాణి కూడా చిన్నప్పటి నుంచి తనకు వెంటనే రాని అవ్వలేదు. తను ప్రార్థన చేసి తన జీవితంలో ఎన్ని బాధలు పడ్డదో ఎన్ని ఇబ్బంది పడ్డదో ఎవరికి తెలియదు, కానీ ఒకనొక సమయంలో ఒకనొక కాలంలో తను ఒక రాణి అయింది. ఇక్కడ కూడా యోసేపు కూడా తన జీవితంలో బానిసత్వాన్ని అనుభవించాడు, అన్నతమ్ములతో దూషించబడ్డాడు, అన్నతమ్ములు సొంతమ్ములు బావిలో పడేశాడు, అన్ని ఇబ్బందులు కలిగి లాస్ట్ ఒకనొక సమయంలో ఆయన హెచ్చించబడ్డాడు. దేవుని వాగ్దానం కూడా అయితే చెప్తుంది, ఒకనొక సమయంలో నిన్ను హెచ్చిస్తాను. హల్లెలూయా. ఆయన తలుచుకుంటే ఎవరైనా హెచ్చిస్తాడు, ఆయన తలుచుకుంటే ఎవరైనా దించగలుగుతాడు. అహంకారులు దించగలుగుతాడు, దేవునికి ప్రియులుగా ఉంటారు, ఆయన ఇష్టంలో హెచ్చిస్తాడు. సమయంలో మనందరం కళ్ళు మూసుకొని లేచి చెప్పిన వాక్యాన్ని ప్రభా మా జీవితంలో నువ్వు మాటలను బట్టి నీకు వందనాలని మనం ఒకసారి అర్థమైన మాటలు మనం మా జీవితంలో అనుకుంటాము. నాకు చాలా అర్థమైంది. ఎవరికి ఏ విధంగా అర్థమైందో దేవునికి వాక్యం ద్వారా, ఈ ప్రామిస్ ద్వారా మనం దేవుని తెలుసుకున్నాము. కలుపుకున్నాము, ప్రార్థన చేద్దాము. అందరూ ముఖంలో ముట్టుకున్నాము. ఎవరైతే దేవుని దృష్టిలో యథార్థవంతులుగా నమ్మకంగా బ్రతుకుతారో సరైన సమయం దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఎవరైతే దేవుని సమయంలో చూడక వారి సొంత సమయాన్ని చూపించుకోవాలి అని అనుకున్న వారికి దేవుడు ఖచ్చితంగా కల్పిస్తాడు. కానీ ఎవరైతే దేవుని కోసం నెమ్మదిగా నమ్మకముతో ఎదురు చూస్తారో వారి జీవితంలో మన కరుణమైన దేవుని యొక్క కృప, కనికరము, ఆయన దయ, జాలి, మరి ముఖ్యంగాను ఆస్తి, అంతస్తులు, ఆరోగ్యము, పిల్ల పాపలు, కుటుంబ సంతోషం అన్ని ఆయన సమయం కోసం ఎదురు చూసినప్పుడు రెట్టింపు ఘనత చేత దేవుడు దీవిస్తాడు. మనమందరం దేవుని పైన ఆధారపడాలి. ఎస్తేరు రాణి అనుకోలేదు తను రాణి అవుతానని, దావీదు అనుకోలేదు తను రాజు అవుతానని, కానీ దేవుడు అనుకున్నాడు వీరికి రాణిగాను రాజుగాను తయారు చేయాలి అని. వాళ్ళ దేవుని కోసము, దేవుని సమయం కోసం ఎదురు చేశారు. మనము కూడా మన జీవితంలో ఏది కావాలనుకున్నా, ఏది సాధించాలనుకున్నా, ఏది చూడాలనుకున్నా దేవుని సమయం కోసం ఎదురు చూద్దాం. మన సంఘం దేవుని సమయము ఆశీర్వాదకరమైన సమయము, దేవుని సమయము దీవెనకరమైన సమయము.
అందరము దయచేసి వాక్యము నిమిత్తమై ప్రార్థన చేస్తూ, మన దగ్గర ప్రార్థన రిక్వెస్ట్ బాక్స్లు ఉన్నాయి, దాంట్లో చాలా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి. సో మనం ఒక్క నిమిషము ఈ ప్రార్థన రిక్వెస్ట్ కోసం ప్రార్థన చేస్తూ తర్వాత ముగించుకుందాము. అందరం దయచేసి మీ కుడి వైపున మీ చేతులు పైకి లేపి ప్రార్థన చేసినట్లయితే ఈ ప్రార్థన రిక్వెస్ట్ కోసం మనం ప్రార్థన చేద్దాము. మీ కుడి చేయి ఈ బాక్స్ వైపుకి పెడితే చాలు, మనమందరమును ఏకీభవిస్తూ ప్రార్థన చేద్దాము. ఈ బాక్స్లో ఏమేమో ప్రార్థన అవసరతలు ఉన్నాయో మీకు నాకు తెలియకపోవచ్చు, కొన్ని తెలిసి ఉండవచ్చు, కానీ అన్నీ ఎరిగిన మన దేవుడు సహాయం చేస్తాడు. అద్భుతాలను సాక్ష్యములను దేవుడు లేపుతాడు. కనుక ఒక్క నిమిషం అందరమును ఈ ప్రార్థన అవసరతల గురించి ప్రార్థన చేద్దాము. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, రాజ్యానికి వందనాలు. ఇదిగో ఈ బాక్స్లో ఉన్న ప్రతి ఒక్క ప్రార్థన రిక్వెస్ట్ల గురించి ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ప్రభు విశ్వాసం చేత ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. విశ్వాసం చేత చేసే ప్రతి ప్రార్థన వృధా కాకుండా దీవెనకరంగా మార్చబడుతుందని నమ్ముతున్నాను. ప్రభు యేసుక్రీస్తుపోయి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, యెహోవా దేవుని యొక్క కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనకందరికీ దీవించుగాక.